ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ ఒబెసిటీ అనేది చాలా ఇబ్బందికరమైంది. చాలామంది తగ్గడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒబెసిటీ అనేది వెయిట్ పెరగడం అనేది చాలా తొందరగా జరగవచ్చు, ఈజీగా జరగవచ్చు, కానీ తగ్గించుకోవడం మట్టుకి చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. ఈ ఒబెసిటీకి నేను ఒక 1.5-2 years బ్యాక్ అనుకుంటా ఒక వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఒబెసిటీకే కొన్ని చిట్కాలు చెప్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆముదం గింజలు తీసుకోండి. ఆముదం గింజల్లో మిక్సీలో లైట్గా ఒక దెబ్బ వేస్తే పగులుతాయి. లోపల పప్పుని జాగ్రత్తగా చేసుకోండి. చాలా కష్టం చేసుకోవడం, కానీ తప్పనిసరిగా రిజల్ట్ వచ్చే మంచి చిట్కా అన్నమాట. బావంచాలు కూడా తెచ్చుకోండి. బావంచాలు చూర్ణం చేయండి. ఈ ఆముదం పలుకులు చూర్ణం చేయండి, రుబ్బుకోండి మెత్తగా. రెండు కలిపి మళ్ళీ నూరుకుని కొంచెం నీళ్లు కలిపి పేస్ట్లో చేసుకుని ఒక 1/2 inch నుంచి 1/2 inch థిక్నెస్ మీ పొట్ట మీద, మీకు ఎక్కడైతే ఒబెసిటీ ఉందో మెయిన్ పొట్టే కాబట్టి అక్కడ కరిగిపోతే బాడీలోది అంతా ఆటోమేటిక్గా కరుగుతుంది. కాబట్టి ఒక 1/2 inch థిక్నెస్లో పొట్ట అంతా జాగ్రత్తగా వేసుకుని దాన్ని ఒక చపాతీలాగా ఒక రొట్టెలాగా ఒత్తుకోండి, లేకపోతే గట్టిగా కలుపుకుని పొట్టకి నీళ్ళు రాసి దానిపైన వేసేసి ఒక గుడ్డ కట్టేసుకోండి. ఓవర్ నైట్ వదిలేయండి అలాగ. కానీ స్కిన్ ర్యాషెస్, ఎలర్జీలు ఇలాంటివి రాకుండా మధ్య మధ్యన చెక్ చేసుకోండి. ఎందుకంటే పూర్వం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండి కాదు, కానీ ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్స్ వచ్చేసి కెమికల్ ఆహారం తినటం వల్ల ఎవళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకు అర్థం అవ్వట్లేదండి. అందుకు మీరు ఏం చేస్తారంటే మధ్య మధ్యన లేచి కొంచెం అది లేపు చూసుకుని ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే తెల్లవారి వరకు ఉంచుకోండి. లేదు ఒక ట్రయల్ ప్యాచ్ చేసుకోండి, ఒక 1 inch వేసుకుని చూడండి. ఒక 4 రోజులు 5 రోజులు ఏమి ఇబ్బంది లేదనుకుంటే అప్పుడు ఈ ప్రయోగం మీరు చేసుకోండి. బరువు పొట్ట అనేది ఎంత పెద్ద పొట్ట అయినా సరే నిమ్మలంగా కరిగిపోయి 1 నెల 2 నెలలు చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా ఈ ఒబెసిటీ ఉన్నవాళ్ళు తేనె చాలా మంచి ఆహారం. తేనె ఏం చేయాలంటే బాగా వేడి నీళ్ళు తీసుకుని మీ బాడీ వెయిట్ని బట్టి, మీ హైట్ని బట్టి, మీ ఏజ్ని బట్టి ఒక 2 తులాల నుంచి 5-6 తులాల దాకా ఆ వేడి నీళ్ళలో కలుపుకుని బాగా తిరగబోసుకుని తాగాలన్నమాట. అలాగా పరగడుపుని లేవగానే కనుక తాగుతూ ఉంటే, ఈవినింగ్ కూడా అవసరమైతే పడుకునేటప్పుడు కూడా తాగితే వేడి చేస్తుంది. వేడి శరీరంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని తాగండి. చాలా అంటే చాలా వేడి చేస్తుంది ఇది. ఎక్కువగా ఒబెసిటీ ఉండేవాళ్ళు వాత శరీరులే ఉంటారు, సాధారణంగా ఇబ్బంది ఉండదు. కానీ అబ్జర్వ్ చేసుకుని తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ వెయిట్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఒబెసిటీ మీదే మరొక చిన్న చిట్కా అండి. తిప్పతీగ అందరికీ తెలుసు కదా. ఆ తిప్పతీగ ఒక భాగం, త్రికటుకాలు ఒక భాగం, అంటే సొంటి, పిప్పలి, మిరియాలు. అంటే సొంటి, లాంగ్ పెప్పర్ అంటాం, పిప్పళ్ళు అంటే పొడుగ్గా ఉంటాయి కదా అవి, మిరియాలు. సొంటేమో మెత్తగా చూర్ణించి జల్లించుకోండి. పీసు కానీ తొక్క కానీ ఉండకూడదు, తొక్క చెక్కేసి చూర్ణం చేసుకోండి. అల్లం సున్నం నీళ్ళలో ఉడకబెడితే సొంట అవుతుంది అనమాట, ఎండబెడితే. ఆ పై తొక్క అనేది తీసుకోకూడదు, లోపల పీసు కూడా బాడీలోకి రాకూడదు, మంచిది కదా, అది అరగదు. ఈ పిప్పళ్ళు, మిరియాలు రెండు కూడా కొంచెం వేపించుకోండి, లైట్గా వేపించుకుంటే చక్కగా శుద్ధి అవుతాయి. మిరియాలు పుల్లటి పెరుగులో 1 రోజు నుంచి 3 రోజుల దాకా నానబెట్టుకుని తీసి కడిగి శుభ్రంగా ఎండబెట్టుకుంటే మిరియాలు శుద్ధి అయిపోతాయి. ఈ విధంగా శుద్ధి చేసిన వాటిల్లో మీరు ఈ ఏదైతే ఉందో, ఏది తిప్పతీగ, అమృతవల్లి అంటాం మనం దాన్ని, ఈ 3 కలిపింది ఒక అరతులం, అదొక అరతులం. మీ బాడీ బాగా పెద్దదుండి 110-120 kgs ఉంటే అదొక తులం, ఈ 3 కలిపింది 1 తులం. ఈ 200 ml వాటర్లో వేసి బాగా సన్నటి మంట మీద మరకాసి కషాయం తీసుకుని ఆ కషాయంలో గోరువెచ్చగా ఉండగా తేనె కలుపుకొని తాగాలండి. ఇలాగా కొన్ని నెలల పాటు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఒబెసిటీ అనేది తగ్గుతుంది. ఒబెసిటీ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. మరొక చిట్కా అండి, అబ్రక భస్మం అందరికీ తెలుసు, ఆయుర్వేదంలో టచ్ ఉన్న వాళ్ళకి తెలుసు. శతపుట అబ్రకం అంటారు, అబ్రకం అంటారు. మీరు ఎఫర్ట్ చేయగలిగితే శతపుట అబ్రకం సరైన వాళ్ళు చేసి ఇవ్వగలిగితే కనుక మీకు బంగారు భస్మం అంత అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. అందుకు శతపుట అబ్రకం తీసుకుని
దానికి సమానంగా త్రికట్టుకాలు, సొంటి, పిప్పలి, మిరియాలు 3 తీసుకుని 2 తేనెతో కలపాలి. కలిపి ఒక లేహ్యంలో చేసుకోండి. చేసుకుని దాన్ని ఒక 1 గ్రాము ఉదయం, 1 గ్రాము నైటు. ఓకేనండి. తేనీళ్ళతో కానీ వేడి నీళ్ళతోటి కానీ ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి. దీన్ని ఇలాగ 2 పూట్ల తీసుకుంటే కనుక ఒబిసిటీ తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. త్రికట్టుకాలు ఎలా శుద్ధి చేయాలి అనేది చెప్పా. త్రికట్టుకాలు అంటే సొంటి, పిప్పలి, మిరియాలు. పిప్పళ్ళు వేపించమన్నా మిరియాలని పుల్లటి మజ్జిగలో 1-2 రోజులు నానబెట్టుకొని తీసి కడిగి ఎండబెట్టుకోమన్నా. ఆ విధంగా మిరియాల్లో ఉన్న తీక్ష్ణత, అతివేడి అనేది తగ్గి సౌమ్యంగా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. సొంటి ఏం చేయమన్నాను, పై తొక్క గీకేసి దాన్ని చూర్ణం చేసుకుని జల్లించుకుంటే పీసు లాంటిది బయటకు వచ్చేస్తుంది. ఆ పీసు నార లాంటిది ఉంటుంది, అది తొక్క తినకూడదు కాబట్టి. అందుచేత చక్కగా ఈ 3 శుద్ధి చేసుకుని ఈ 3 సమానంగా అబ్రక భస్మం కలుపుకొని తేనె కలుపుకుని ఒక లేహ్యంలో చేసుకుని ప్రతిరోజు మీ శరీర బరువును బట్టి 1 గ్రాము నుంచి 1.5 గ్రాముల 2 గ్రాముల వరకు మ్యాక్సిమం తేనె నీళ్ళతోటి తీసుకుంటే, గోరువెచ్చని నీళ్ళలో తేనె కలిపి ఉదయం సాయంత్రం తిన్న అరగంటకు కానీ గంటకు కానీ తీసుకుంటే మీ ఒబిసిటీ అనేది చక్కగా తగ్గి మీరు సన్నబడడానికి అవకాశం ఉందండి. ఓకేనండి. నమస్కారం.